సరే, హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ చెప్పుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ అని కేంద్రం. మరి హిందూ దేవాలయాల దగ్గర ఈ విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళు ఎందుకని చెప్పేసి ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం కానీ సూచనలు చేయడం కానీ? మరి అది ఆ పార్టీ సభ్యుల్ని లేకపోతే ఆ పార్టీ కొత్తగా అధ్యక్షురాలు వచ్చారు వారిని అడగాలి. ఆ పార్టీ తరపున నేను చెప్పలేను. నేను ప్రస్తుతానికి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలో నా కర్మ కొద్దీ ఉన్నా. వాడా నన్ను సస్పెండ్ చేయడు. సో చేయనంతసేపు నేను ఆ పార్టీ సభ్యున్నే కాబట్టి ఆ పార్టీ సభ్యుడిగా నీకు చెప్తున్నా, మా ప్రభుత్వం చేస్తున్నది చాలా తప్పు. వాళ్ళు ఎందుకు కలగ చేసుకోవట్లేదంటే అది వారిష్టం. హిందూ ధర్మ పరిరక్షణ కొరకై నేను నాకు బీజేపీ పార్టీ దగ్గరికి ఏమైనా సూచన పెట్టడం జరిగిందా? అంటే మరి మొన్నే జరిగింది కాబట్టి ఇంకా వాళ్ళ హైకమాండ్ అన్ని. గతంలో భూమన కరుణాకర్ రెడ్డి గారిని టీటీడీ చైర్మన్ గా చేసినప్పుడు కానీ, వైవి సుబ్బారెడ్డి గారిని చేసినప్పుడు కానీ, ఇటీవల మళ్ళీ రెండవసారి భూమన కరుణాకర్ సాక్షాత్తు ఎలక్షన్ అఫిడవిట్ లోనే క్రిస్టియన్ గా చెప్పుకున్నటువంటి వ్యక్తి. అంటే ఎలక్షన్ అఫిడవిట్ లో మరి నాకు తెలిసి కరుణాకర్ రెడ్డి సర్క్యులేట్ అది కరెక్టా కాదన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈసీ క్రిస్టియన్, అందులో ఎటువంటి సందేహం లేదు. అతను ఎలక్షన్ అఫిడవిట్లో క్లియర్గా ఉందని నేను చూసా. ఇది ఎలక్షన్ అఫిడవిట్ అవునా కాదా అన్నదే కరుణాకర్ రెడ్డి గారిది నాకు తెలియదు. టు మై నాలెడ్జ్ వారి అమ్మాయిని క్రిస్టియన్కి ఇచ్చి పెళ్లి చేశారు, కానీ టు మై ఇన్ఫర్మేషన్ దట్ మైట్ బి రైట్ ఆర్ రాంగ్, ఆయన క్రిస్టియన్ అయితే కాదు, హిందువే. కానీ మరి ఒక క్రిస్టియన్ మతస్థుడి అజమాయిషీలో మరి అతనికి ఆ పదవి వచ్చింది కాబట్టి వారి ప్రభావం ఏదన్నా ఎక్కువగా ఉందా? ఎందుకంటే స్ట్రిక్ట్లీ స్పీకింగ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వచ్చు, దట్స్ ఇమ్మెటీరియల్. అకార్డింగ్ టు మీ ముఖ్యమంత్రి అనేది అదొక బాధ్యత తప్ప అదొక పెద్ద రాచరకంలాగా ఫీల్ అవుతున్నాడు ఇతను జగన్మోహన్ రెడ్డి. బట్ అకార్డింగ్ టు మీ అతను తిరుపతిలో రూల్స్ ఎవరైనా ఫాలో అవ్వాలి. ఈవెన్ మిస్సెస్ గాంధీ, సోనియా గాంధీ గారు వచ్చినప్పుడు కూడా, గతంలో ఇందిరాగాంధీ యాజ్ ద ఎవరు వచ్చినా కూడా అక్కడ ఐ థింక్ సోనియా గాంధీ గారే, ఆవిడ క్రిస్టియన్ కాబట్టి ఆవిడ అక్కడ రాశారు, దో ఐఎమ్ ఏ క్రిస్టియన్, నాకు అట్మోస్ట్ ఫెయిత్ ఉంది కాబట్టి నేను వస్తున్నానని. అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్, ఆయన అడగను కూడా అడగల, అయినా మీ టెంపుల్లో ఏదో రూల్ ఉంటుంది కదా అని చెప్పి ఆయన దో ఐఎమ్ ఏ ముస్లిం, ఐ హ్యావ్ అట్మోస్ట్ ఫెయిత్ ఆన్ లార్డ్ వెంకటేశ్వర అని చెప్పి అక్కడ రాసి అడిగి మరీ రాసి వచ్చారు. ఈ కుర్రోడికి చెప్పారు. కుర్రోడు అని ఎందుకు అంటున్నానంటే ఆయన ముసలోడు, నేను కుర్రోడు అని చెప్పుకుంటూ ఉంటాడు కాబట్టి కుర్రోడు అంటున్నా. ఈ కుర్రోడికి ఆ దేవాలయం రూల్స్ ఫాలో అవ్వాలన్న విచక్షణ జ్ఞానం కూడా లేదు, ఫాలో చేయించాలి అన్న దమ్ము ధైర్యం అలా చిన్నానికి లేదు. అంటే వెంటనే పదవి తీసేస్తాడని. సో మనం పెట్టుకున్న రూలు మన దేవాలయంలో మనం ఇదే జగన్మోహన్ రెడ్డిని కేరళ వెళ్ళమనండి, గురువాయూరప్ప టెంపుల్కి ఇసిరాతలు పడేస్తారు. ఎందుకంటే ఇతను హిందూ మతం మీద నాకు పరిపూర్ణ విశ్వాసం ఉంది, నేను క్రిస్టియన్ అయినప్పటికీ అని పెట్టడం, సంతకం పెట్టడం. ఎందుకంటే అతనికి విశ్వాసం లేదు కాబట్టి, ఓట్లు పోతాయి కాబట్టి. జగన్మోహన్ రెడ్డి నాకు హిందూ మతం మీద, వెంకటేశ్వర స్వామి మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది అని ఎఫిడవిట్ మీద సంతకం పెట్టాలి అంటే ఆ వార్త బయటకు వస్తే అతని మతస్థుల ఓట్ బ్యాంక్ పోతుందని భయం. ఎందుకు సార్ ఇప్పుడు దసరా ఉత్సవాలు, ఉగాది ఉత్సవాలు జరిగినప్పుడు కానీ, ఇంకా శ్రీరామ కళ్యాణం జరిగినప్పుడు సాక్షాత్ మనం వారు పాల్గొంటున్న చూస్తాం కదా సతీ సమేతంగా. సతీ సమేతంగా అనమాగా ఎక్కడొచ్చాడు సతీ సమేతంగా తెలుసా నీకు? ఇంట్లో వేసిన సెట్టింగ్ గుడికి వెళ్ళాడు సతీ సమేతంగా. దేవాలయానికి ఎప్పుడైనా అతను సతీ సమేతంగా వెళ్ళాడా? నువ్వు చూసావా? కలగన్నావా? ఇంకెవరితోటైనా జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టు అతను సింగిల్గానే వెళ్తాడు, షో పుట్టప్ చేస్తాడు, అంతే తప్ప ప్రసాదం కూడా పూర్తిగా నోట్లో వేసుకోడు. సో సరే, అతని నమ్మకం అతను, నేను కాదంటలా, ఈజ్ ఎ బిలీవర్ ఆఫ్ క్రిస్టియానిటీ. బట్ మా గుడికంటూ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అతను ముఖ్యమంత్రి అయితే ఎవరికి కావాలి ఆ బోడీ? అప్పుడు అతను ఎంత సేవ చేసుకుంటానన్నాడు, వచ్చాడు.
సరే సేవ చేస్తున్నాడా షేవ్ చేస్తున్నాడా అందరూ చూశారు. ఇవాళ ఉంటాడు, రేపు ఇంకోడు వస్తాడు ఆ పదవిలోకి. బట్ ఆ టెంపుల్కున్న సంప్రదాయాన్ని గౌరవించాలి. అతను గౌరవించకపోవటం మన దురదృష్టం, అతని దురదృష్టం కాదు, మన దురదృష్టం. సో ఇవన్నీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. సరే, ఇక తిరుపతి అంశం నుంచి మన అంశానికి వస్తాం. ఇటీవల ఓట్ల గల్లంతు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని చెప్పేసారు. నిన్నే కర్నూలుకి సంబంధించినటువంటి మేయర్ వివి రామయ్య నా ఊరు కూడా గల్లంతని అధికార పార్టీని విమర్శించేటువంటి వ్యక్తులంతా కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు కానీ రెబల్గా మారినట్టు ఒక కుట్ర జరుగుతుందని చెప్పేసి అంటాను. అయితే అధికార పార్టీలో ప్రథమ పౌరుడిగా ఒక జిల్లాకు ఉన్నటువంటి వ్యక్తి ఇది ఒక టెక్నికల్ అంశం అని చెప్పేసి చెప్పుకొస్తా ఉన్నారు. నేను ఎలా విధానిస్తాను అంటే అతను కావాలని చెప్పి ఏదో మాయ చేసుకుని మాదే పోయింది అని ఏదైనా చిన్న రివర్స్ కుట్రకి ఏదో తెరలేపుంటారు తప్ప మొత్తం ఫ్రాడ్స్ అన్నీ మా పార్టీయే చేస్తుంది. ఓట్లు, తెలుగుదేశం ఓట్లు అంటే అంతెందుకు, అప్పలరాజు మాట్లాడింది క్లియర్గా రికార్డ్ అయింది. అతను అంటే వీడియోలోనే దొరికాడు. ఈ సిద్ధిరాజ్ అప్పలరాజు గారు, సిదిరి అప్పలరాజు, పలాస ఎమ్మెల్యే. ఆ తర్వాత ఇంకొక ఎవరు ప్రతాప్ రెడ్డి అని చెప్పి కావలి ఎమ్మెల్యే ఆడియో చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, మన వాళ్ళని ఉంచి అవతల వాళ్ళని తీసేయాలని. మన ధర్మాన ప్రసాదరావు గారు కూడా సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టి ఆయన కూడా దిశానిర్దేశం చేశాడు. మనం రూత్లెస్గా ఉండాలి, అవతల ఓట్లు కనీసం 10,000 కన్నా తక్కువ కాకుండా మనం పీకేయాలి. ఇవన్నీ ఓపెన్ సీక్రెట్స్ ఇవి. సో ఏదో ఒక మేయర్కి కావాలని సింబాలిక్గా తీసి లేదో రివర్స్లో అల్టర్ చేయటానికి, కానీ మా వాళ్ళకి మేము మళ్ళీ తిరిగి రావని అర్థమైపోయింది. సో దాన్ని కవర్ చేసుకుంటానికి ఇటువంటి వేదవేషాలన్నీ వేస్తున్నారు. అది అందరికీ తెలిసిందే, బహిరంగ రహస్యం. ఏదో సాక్షిలో 4 అబద్ధాలు రాసినంత మాత్రాన అది నిజమని నమ్మే వాళ్ళు ఎవరు లేరు. ఇటీవల సాక్షి పేపర్కి సంబంధించిన ఒక అంశం మీద అంటే వారు రాసినటువంటి ఏదైతే రాష్ట్రంలో ఎవరి పైన హైకోర్టు నోటీస్ ఇవ్వడం జరిగింది వాళ్ళకి. మళ్ళీ వారిద్దరి పేరు మీద జగన్మోహన్ రెడ్డి మీద భారత పేరు మీద ఢిల్లీ హైకోర్టు ఇచ్చింది. అంటే సాక్షి పేపరు అమ్ముకోవటానికి వాలంటీర్లు, సెక్రటేరియల్ స్టాఫ్కి ఒక సుమారు 3.5 లక్షల పేపర్లో వారికే బలవంతంగా ప్రభుత్వం డబ్బులు పెట్టుకుని అమ్ముతుంది. వేరే పేపర్ కొనుక్కునే ఛాయిస్ లేకుండా వాళ్ళ పేపరే వీళ్ళందరికీ బలవంతంగా అమ్ముతుంది అని చెప్పి వాళ్ళు యాక్చువల్గా సుప్రీంకోర్టుకి వెళ్తే, ఆంధ్ర హైకోర్టుకి వెళ్తే ఆంధ్ర హైకోర్టు కన్సిడర్ చేయాలి. వీళ్ళు అబద్ధం ఆడారు అక్కడ. లేదండి మేము పేపర్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాం, వాళ్ళందరూ సాక్షి కొనుక్కుంటే మేమేం చేస్తాం, వాళ్ళకి సాక్షి ఇష్టమేమో, మేము పేపర్ కొనుక్కోవాలన్నాం తప్ప పలానా పేపరే కొనుక్కోవాలని అనలేదు. యాక్చువల్గా పలానా పేపరే కొనాలని కొన్ని మున్సిపాలిటీల్లో సర్క్యులర్ జీవో కూడా మున్సిపల్ సర్క్యులర్ కూడా ఇష్యూ చేశారు. ఈ జీవో బేస్డ్గానే ఇప్పుడు వారికి సమాధానం వచ్చాయంట. అది ఒక బేసిస్. ఒకడైనా కొంటాడు కదా. ఇప్పుడు 18 లక్షల సర్క్యులేషన్ ఉన్నది ఈనాడు, 8 అసలు అయితే 6 ఎంత ఉండేది. ఇవన్నీ అమ్మిన తర్వాత కొంచెం పెరిగింది బలవంతంగా. దాన్ని ఏదో వేస్ట్ పేపర్ కింద పొట్లాలు కట్టుకుంటానికి వాడుతున్నారు. సాక్షి పేపర్ ఎవరు చదవలు. సో అది చూపెట్టి సాక్షి పేపర్ కొనుక్కుంటే నేనేం చేయను అంటే 18 లక్షల సర్క్యులేషన్ ఉన్న పేపరు ఈ 4 లక్షల మంది కొనరా? ఒక్కడికి కూడా ఈనాడు చదువు కొనుక్కోవాలని ఉండదా? అందరూ సాక్షిగా కొంటారా? కొనరు కదా. సో అర్థమైంది వాళ్ళకి. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు అది గ్రహించి, అయితే ఢిల్లీ హైకోర్టుకి ఆంధ్ర హైకోర్టు ఇందులో తప్పు చేసింది అని వాళ్ళు గ్రహించారు. అది యాక్చువల్గా ఆంధ్ర హైకోర్టుకి స్లాప్, అది ఢిల్లీ హైకోర్టుకి చేసి మీరు డిసైడ్ చేయండి రా అని చెప్పారు. వాళ్ళు నోటీస్ ఇచ్చారు. వాళ్ళు నోటీస్ ఇచ్చిన వెంటనే మళ్ళీ మార్గదర్శి మీద దాడులు, ఈ చెత్త చెదారం ఇవన్నీ మొదలు పెడుతున్నారు. సరే, ఒక పార్లమెంట్ సభ్యుడిగా మీరు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల తర్వాత అది అమ్మాయిల తరలింపుకు వీళ్ళు ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ దోహదపడతా ఉందని చెప్పేసి ఆ అంశాన్ని కానీ ఇందాక ఓట్ల తొలగింపు సంబంధించిన అంశం ఇది రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్లో మాట్లాడడం కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టిలో ఉంచడం కానీ రఘురామకృష్ణ గారు ఏమైనా చేశారు? చాలాసార్లు చేశా, లెటర్సే రాశా, ప్రత్యక్షంగా కలిసినప్పుడు చెప్పాను, లేఖల ద్వారా చెప్పాను,
పార్లమెంట్లో 2 సార్లు మాట్లాడాను. ఆ తర్వాత నాకు ఈ మాట్లాడే అవకాశాలని ఎలా అడ్డుకోవాలని చెప్పి వాళ్ళు కూడా చాలా ప్రయత్నాలు చేసి అడ్డుకోవటం కూడా జరిగింది. బట్ అయినా నా ప్రయత్నం నేను చేసా కానీ లాస్ట్ 2 సెషన్లో జరగల. పార్లమెంటే వెళ్ళటం రావటం తప్ప బిల్లుల మీద చర్చ తప్ప వేరే అంశాల మీద మాట్లాడే అవకాశం నాకే కాదు అసలు ఎవరికీ రాలా. బట్ నేను అక్కడ కేంద్రంలో పెద్దలకి చెప్పాను, లేఖల ద్వారా జరుగుతున్న అన్యాయాల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. వారి నుంచి స్పందన ఎలా ఉంది? స్పందన ఉంది. బట్ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ అడుగుతారు, వీళ్ళకి రాశారు, వీళ్ళు అన్ని అబద్ధాలే సార్, ఆయన చెప్పింది నిజంగా సార్, నేను చాలా అద్భుతంగా చేస్తున్నాం సార్, అది ఇది అని ఏదో కవర్ చేసుకుంటారు. అది కూడా అడిగిన 6 నెలలకి 2-3 రిమైండర్లు ఇస్తే రిప్లై ఇస్తారు. ఓట్ల తొలగింపు, వాలంటీర్ వ్యవస్థ, దీనికి నేను ఎలక్షన్ కమిషన్నే కలిసా, 3 సార్లు కలిసాము, రిప్రజెంటేషన్లు ఇచ్చాం. వాళ్ళు వైజాగ్ వచ్చినప్పుడు మేము దీని గురించి కూలంకషంగా మాట్లాడారు. సో అందుకనే ఈ యాక్షన్ తీసుకున్నది. నేను మొన్న ఇంకేదో ఒక అసెంబ్లీలో కూడా నాకు ఒక 6,000 ఓటర్లు రిమూవ్ చేశారంటే ముఖేష్ కుమార్ మీనా గారికి లేఖ రాశాను, ఆయనతో పర్సనల్గా మాట్లాడి చర్యలు తీసుకుని ఏ సంగతి నాకు చెప్పాలి అని చెప్పి ఆయన నేను కోరాను. ఆయన ఈ సైడ్ హీ విల్ కమ్ బ్యాక్ టు మీ, కలెక్టర్తో ఆల్రెడీ మాట్లాడాను అన్నారు. ఏం వదలట్లా, నేను క్వశ్చనే లేదు. మీరు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 పార్లమెంట్ సభ్యులు కానీ కొన్ని ప్రయత్నాలు ఇక్కడ జరుగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్లో కొన్ని తప్పుల మీద కేంద్రం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎటువంటి చర్యలు ఉండట్లేదు. కారణం వైఎస్ఆర్సీపీ పార్టీకి బీజేపీ పార్టీ మంచి సఖ్యత ఉందని చెప్పేసి వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఏంటి, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఇంకా మీరు అంటూ ఉన్నారు కరప్షన్, షేవ్ అని ఇందాక ఒక పదం సేవ్ చేస్తానని అనుకున్నారు ప్రజలు, కానీ షేవ్ చేసింది. ఎక్కడెక్కడ దోపిడీ జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పేసి మీ నోటీస్కి వచ్చిన అంశాలన్నీ కూడా కేంద్రం దృష్టికి పెడతా ఉన్నారు. చర్యలు ఉండట్లే. జగన్మోహన్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి అండగా నిలుస్తుంది బీజేపీ అని చాలామంది విశ్లేషకులు, విజ్ఞుల అభిప్రాయాలు ఉంటున్నారు. ఇందులో ఏ మేరకు వాస్తవం అంటారు? అంటే బీజేపీ పార్టీ ఆశీర్వాదం మెండుగా జగన్మోహన్ రెడ్డి గారికి డెఫినెట్గా ప్రభుత్వం యొక్క ఆశీర్వాదం ఉంది అని నేను చెప్పగలను. బీజేపీ పార్టీ అని నేను అన్నాను. ప్రభుత్వ ఆశీర్వాదం ఎంతో కొంత ఉంది. ఎందుకంటే రాజ్యసభలో మా పార్టీకి దురదృష్టవశాత్తు సంఖ్యాబలం ఎక్కువగా ఉంది, 9 మంది ఉన్నారు. సో ఇవాళ అక్కడ ఉన్న టైట్నెస్లో సో ప్రభుత్వం ఏంటంటే కొంచెం మ్యాక్రో లెవెల్లో దేశాన్ని ఒక యూనిట్గా చూస్తుంది కాబట్టి వాళ్ళు దేశం మంచి కోసం మరి కొన్ని బిల్స్ తీసుకొస్తే అపోజిషన్ ప్రభుత్వం ఏది తీసుకొచ్చినా ఖండిస్తుంది కాబట్టి వారు ఆ బిల్స్ని గెలిపించుకోవటం కోసం మరి కొంత సహకరిస్తుందేమో అన్న అనుమానాలు రావటం సహజం. సో అది ఓవరాల్గా విస్తృత జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మనం ఎంతో కొంత ప్రజలు బలవుతున్నారన్నది నిజం. దాన్ని మనం రాష్ట్ర ప్రజల త్యాగంగా భావించాలి. సామాన్య పౌరుడిగా కాకుండా పార్లమెంట్ సభ్యుడిగా దేశంలో చాలా పార్టీల నాయకులతో మంచి సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా కొంచెం ఓపెన్గా మాట్లాడదాం సార్. మీరంతా ఉన్నారు, ఒక అనుమానం కలుగుతా ఉందని చెప్పేసి. అనుమానం ఉన్నమాట నిజం. సామాన్య పౌరుల అభిప్రాయం లేదు సార్. మీరు అక్కడ ఏం జరుగుతుందో అదే అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. అందుకనే ఆ 9 మంది రాజ్యసభ సభ్యుల సహకారం కోసం అని చెప్పేసి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి చాలా అంశాలని పక్కన పెట్టి అధికార పార్టీకి అండదండాలు అందించడాన్ని ఎలా చూడాలంటారు బీజేపీ? దాన్ని నేను సమర్థించట్లా. నేను అనేది ఏంటంటే జాతీయ ప్రాధాన్యత దృష్ట్యా మనం బలవుతున్నాం. సో కాబట్టి దాన్ని మనం మన త్యాగంగా భావించాలి. బట్ త్యాగానికైనా ఒక లిమిట్ ఉంటుంది. సో మాకు కూడా ఇంకా ఇంత త్యాగాన్ని మమ్మల్ని బలిపెట్టి దేశం కోసం, దేశ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని బలిపెట్టడం ఆపవలసిన అవసరం ఉంది. అది తెలియజేశాం. సరే, ఇది ఎలా చూడాలంటే ఇప్పుడు మీరు అన్నట్లు కేంద్రంలో ఒక విధంగా ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని బిల్లు పాస్ చేస్తారు. ఇక్కడికి వచ్చినప్పుడేమో నాయకులు బీజేపీ పార్టీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి నాయకులు, మంత్రులు కానీ ఇంకా ఇతరత్ర పదవులు ఉన్నాయి.
జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కరప్షన్ చేయడం జరుగుతా ఉంది, ఆంధ్రప్రదేశ్ని ఈ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది, ఇందాక మనం మాట్లాడుతున్నాం. అవును, కానీ వాళ్ళ చర్యలు మాత్రం మరొక విధంగా. అదే నేను చెప్పేది, CBI మీ విషయంలో అదే నేను చెప్పేది, ఏంటి? అదే నేను చెప్పేది. రెడ్డి గారు పీఎంలే కానీ ఇప్పుడు నువ్వు ప్రభుత్వాన్ని, భారతీయ జనతా పార్టీని ఒక రకంగా చూస్తున్నావు. మంత్రి వచ్చినటువంటి వ్యక్తి కూడా ఆరోపణలు చేస్తాను అదేనమ్మా. కరప్షన్ అని. ఇప్పుడు నేను ఇక్కడ తిట్టిది రోజు ఎవరిని? ప్రభుత్వాన్ని, నా పార్టీని కాదు. సో పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. నేను ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డిని, అతడు చేస్తున్న తప్పుల్ని ప్రతిరోజు ఎండగడతా. నా పార్టీని నేనేం అంటలా. అక్కడ కూడా ప్రభుత్వాన్ని రన్ చేయాలి అంటే రేపు ఏదైనా ఒక బిల్లు, దేశం కోసం ఒక బిల్లు పెట్టి ఆ బిల్లు ఏ కారణం చేతైనా వీగిపోతే ప్రభుత్వానికి ఇబ్బంది. సో కాబట్టి ప్రభుత్వం కోసం ఆ ప్రభుత్వం ఈ దుర్మార్గుల్ని కొంత రక్షిస్తోంది అన్న మాట నిజం కాదని చెప్తే అది అబద్ధం అవుతుంది. భారతీయ జనతా పార్టీ యాజ్ ఏ పార్టీ మా వాళ్ళు చేస్తున్న, ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని, వీళ్ళు వేస్తున్న కన్నాల్ని చాలా స్పష్టంగా ఇప్పుడు మేడం పురంధరేశ్వరి గారు వచ్చాక చాలా ధైర్యంగా, ఓపెన్గా చెప్తున్నారు. గతంలో అలా మాట్లాడేవారు కాదు. వాట్ ఎవర్ మై బి ద రీజన్ నాకు తెలియదు. కన్నా గారు మాట్లాడేవారు. ఆ కన్నా గారికి, పురంధేశ్వరి గారికి మధ్యన ఉన్న వాళ్ళు మాట్లాడేవారు కాదు. ఏదైనా మాట్లాడినా ఏదో తవలపాకుతో ప్యాట్ పని కొట్టినట్టు ఏదో బిల్డప్ తప్ప పెద్దగా మాట్లాడాల. ఇప్పుడు పార్టీగా తీవ్రత బాగా పెంచారు ఈవిడ వచ్చిన తర్వాత. ప్రభుత్వంగా మరి ఇంకా బడ్జెట్ ఎలాగో పాస్ అవుతుంది, దానికి ఇబ్బంది లేదు. వింటర్ సెషన్లో నాకు తెలిసి పెద్దగా బిల్స్ లేవు కాబట్టి సో పార్టీ వైఖరి, ప్రభుత్వ వైఖరి వేరుగా ఉండదు ఇక్కడి నుంచి అనేది నా అభిప్రాయం. నా ఆశయం కాదు, అలాగే ఉంటుంది. సార్, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటీవల ఒక సభలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఉద్దేశించుతా, జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించుతా, వీరిని ఆడిస్తా కేంద్రం సహకారంతో అని చెప్పేసి అంటాము. మీ ఇందాక మనం మాట్లాడినట్టు రాజ్యసభలో 9 మంది అయితే ఏంటి, పార్లమెంట్ లోక్సభ నెంబర్ ఇమ్మెటీరియల్, ఇప్పుడు అవసరం లేదు. సో ఇంత మెజారిటీ ఉన్నట్టు, ఇంతమంది పార్లమెంట్ సభ్యులు కలిగినటువంటి వారికి ఇందాక మనం ప్రభుత్వం దృష్ట్యా వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. పవన్ కళ్యాణ్కి యాక్చువల్గా ప్రొద్దుటూరు శాసనసభ్యులైనటువంటి రాజమౌళి శ్రీప్రసాద్ గారిని పట్టుమని 10 వార్డు మెంబర్లు, 10 పంచాయతీలు, 10 ఎంపీటీసీలు కూడా గెలిపించుకొని వ్యక్తికి ప్రాధాన్యత ఎందుకు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ పార్టీకి? మా నాయకుడి అవసరం చాలా ఉంది, మా నాయకుడికి, మా ప్రభుత్వానికి అండదండగా ఎదుర్కోకుండా ఎట్లుంటుంది సహకారం? వీళ్ళు ఇలాగే మా నాయకుడు అని ఎక్కువ చెప్పుకుంటే కళ్ళెర చేస్తే 5 నిమిషాల్లో బొక్కలు వేయచ్చు. అన్ని కేసులు ఉన్నాయి. ఇయ్యాలంటే ఎంతసేపు అయ్యా? ఇప్పుడు నువ్వు ఆ థ్రెషోల్డ్కి తీసుకెళ్ళకూడదు. ఈ రాచమల్లులు, రాచపండుల్లాగా మారి నోటుకు వచ్చినట్టు ఎక్కువ మాట్లాడారు అనుకో, మా అవసరం ఉంది అని చేత మాకు ఏదైనా చేస్తారు అన్నట్టు వాగారు అనుకో. అంటే వీళ్ళు ఏదో లోకల్లో వాగుతారు, వీళ్ళ మొహం ఆవిడకి తెలియదు కాబట్టి వీళ్ళ మొహాలు అక్కడ ఇబ్బంది లేదు, పట్టించుకోరు. బట్ ఈ వార్త అక్కడికి వెళ్తే, ఈ రకంగా మాట్లాడుకుంటున్నారన్న వార్త అక్కడికి వెళ్తే ఇలా కనుకొడితే చాలు, అలా వెళ్ళిపోతాడు సెల్లోకి. సో వీళ్ళు వాగుడు తగ్గించుకుంటే మంచిది. సరే, ఎంతసేపు ఇదే మాట్లాడుతున్నారు. మరి మొన్న కాకినాడలో 2 కార్పొరేటర్ల ఉప ఎన్నిక వచ్చింది. 2 చోట్ల మరి వైసీపీ నామినేషన్లు మరి ఆఖరి నిమిషంలో వాళ్ళు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది. జనసేన యునానిమస్గా 2 కార్పొరేషన్లు, 2 కార్పొరేటర్లు అంటే 2 వార్డులు నెగ్గారు. ఇప్పుడు మరి దానికేమంటారు? అరాకొరా కాదు, ఇప్పుడు వచ్చినాయే కాకినాడకు 2. మరి ఆ 2 వేసిన నామినేషన్ కూడా వాళ్ళు నిలబెట్టుకోలేకపోయారు. అభ్యర్థులే విత్డ్రా చేసుకున్నారు నామినేషన్. జనసేన యునానిమస్ అయింది. సో ఇది అబరేషన్ అనుకుంటే అది అబరేషనే. సో అంచేత అతిగా విర్రవీగితే ఎలాగో ప్రమాదం తప్పదు. మా వాళ్ళు చాలా అతిగా ఉన్నారు. సో కాబట్టి ప్రమాదం తథ్యం. ఇందాక మీరు కాకినాడ 2 కార్పొరేషన్ ఉప ఎన్నికల్లో గెలిచినట్టు
రెండు కార్పొరేషన్లు లేకపోకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు పుంజుకుంది జనసేన అని చెప్పేసి నాకు అభిప్రాయం. వీళ్ళ ఆ ప్రాంతానికి సంబంధించిన డెఫినెట్గా కొన్ని జిల్లాల్లో గ్రౌండ్ రియాలిటీ ఏమన్నా? అవునండి, మా గోదావరి జిల్లాల్లో జనసేనకి బలం ఉంది బాగా, ఇంకొన్ని జిల్లాల్లో కూడా బలం ఉంది. అందులో అది మనం కాదన్నా. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు ఏ మేరకు పెరిగిందంటారు సార్? ఏ మేరకు అంటే అది మనం కన్సిడరబుల్గా పెరిగిందని చెప్పగలం తప్ప ఏ మేరకు అంటే అది స్పెసిఫిక్గా వి కాంట్ టెల్. ఇట్ ఈస్ కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. ఒక 5 జిల్లాల్లో అయితే కన్సిడరబుల్ ఇంప్రూవ్మెంట్. రాయలసీమలో గతంలో 3%, 2.5% ఉంది. అది మహా పెరిగిన 5% కన్నా ఉండకపోవచ్చు ఆ 52 సీమ జిల్లాల్లో. మరి అంతగా అక్కడ లేదు. బట్ మా ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర అండ్ కృష్ణా గుంటూరులో కూడా పార్టీ ఈజ్ స్ట్రాంగ్. రేపు ఎన్నికల్లో ఇప్పుడు వీరి బలం పెరిగిందని చెప్పేసి అంటా ఉన్నారు. పార్టీ కాస్త అభివృద్ధి చెందింది. ఏ మేరకు ప్రభావితం చూపించదని చెప్పేసి అంటే నాకున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు సభల్లో మాట్లాడుతున్నారు ప్రతిపక్షాల ఓటు చీలనివ్వను అని. సో ప్రధాన ప్రతిపక్షం డెఫినెట్గా జనసేన, బీజేపీ కూటమి అయితే కాదు, మైనస్ తెలుగుదేశం. ఇదైతే ప్రధాన ప్రతిపక్షం కాదు. 3 కలిపితే ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. సో ప్రధాన ప్రతిపక్షం ప్రతిపక్షం ఓట్లు చీలనివ్వను అని ఆయన అంత స్పష్టంగా అన్నారు అంటే అది తెలుగుదేశాన్ని కలుపుకునే అనేది మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవరికైనా అర్థమవుతుంది, మా పార్టీ వాళ్ళకి తప్ప. 3 కలిసే అవకాశం ఉంది. 100కి 100 గతంలో కలిసి ఉన్న వ్యక్తుల్ని విడిపోయేలాగా చేయగలిగారు. ఇప్పుడు కలవకోకుండా అడ్డుకోలేరంట మీ పార్టీ నాయకులు? అడ్డుకునే ప్రయత్నం చేస్తారు మా వాళ్ళు, కానీ సఫలీకృతులు కాలేదు. కలిసి ముందుకెళ్తారు. సరే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని మళ్ళీ పార్లమెంటుకు సభ్యుడిగా చూడొచ్చా? పోటీ చేస్తారా? లేకపోతే చాలా మంది అంటా ఉన్నారు ఏలూరు నుంచి రేపు పోటీ చేయొచ్చు, అమరావతి పరిసర ప్రాంతాలు అమరావతి కోసం లేదు. నాకు అసలు నా నియోజకవర్గం మారాల్సిన అవసరమే లేదు. నేను నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. ఇందాక చెప్పినట్టు ఈ 3 పార్టీలు కలిసే ఉంటాయి. ఆ 3 పార్టీల కూటమి అభ్యర్థిగా నేను పోటీ చేస్తాను. టీడీపీ బీఫామ్ తోనా, జనసేన పార్టీ బీఫామ్ తోనా? అంటే ఆ సీట్ ఎవరు తీసుకుంటారో నాకు తెలియదు కదా. ఈ 3 పార్టీలో నర్సాపురం ఎవరైనా తీసుకోవచ్చు. 2 సార్లు బీజేపీ నెగ్గింది, అక్కడ 10 సార్లు తెలుగుదేశం నెగ్గింది, 10 సార్లు లేకపోతే కనీసం 7 సార్లు అయితే నెగ్గింది తెలుగుదేశం. సో జనసేన ఇంకెప్పుడు దాకా సార్ లాస్ట్ టైం పోటీ చేశారు. కానీ మా లాస్ట్ టైం 2,55,000 ఓట్లు వచ్చినాయి. అంటే సుమారు 18-19% ఓట్లు వచ్చినాయి. సో కన్సిడరబుల్ ఓటింగ్. తెలుగుదేశం జనసేనకి కలిపి లాస్ట్ టైం నాకన్నా ఎక్కువ వచ్చిన ఓట్లు 2,30,000. అది దట్ ఈస్ ద గ్రౌండ్ రియాలిటీ. ఈసారి ఆ 230 డిఫరెన్స్ కనీసం 3 లక్షల పైగా ఉంటుందనేది ఒక ప్రాథమిక అంచనా. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చెప్పుకొచ్చేది ఏంటంటే సంక్షేమ పథకాలు నేను పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించాను, నా సంక్షేమమే నన్ను మళ్ళీ ఇంకోసారి గెలిపిస్తాను. గతంలో ఏ నాయకుడు కూడా చేయలేనటువంటి సాహసోపేతమైన నాయకుడు. నా నాయకుల్ని ఇంటి గడపకు పంపించగలుగుతాను. ఇంతకుముందు ఏ నాయకుడు ఇలా వెళ్ళేవాడు కాదు, నాయకుడు అందుబాటులోనే ఉండేవాడు కాదు. ఈరోజు వారి ఇంటి దగ్గర వాళ్ళ సమస్యను చెప్పుకునే అవకాశం కల్పిస్తామన్నా ఆ ధైర్యం నాకు, నేను ఆ విధంగా పనిచేశాను అని చెప్పి చెప్పుకొస్తాను. నిజంగా అది వాస్తవంగా సార్. ఇప్పుడు ఈ గతంలో నాయకుల ఇంటి దగ్గరగా పడిగాపులు కావాల్సిన పరిస్థితులు అండి. ఎమ్మెల్యేలని ఈరోజు గ్రామాలలో ప్రజలు ఇంటి దగ్గరకే పంపించగలుగుతా ఉన్నారు. వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతున్నాయా లేదా అనేది కాస్త పక్కన పెడితే చెప్పుకునే అవకాశం నాయకులకు ఉంది. ఇది చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతుంది. మీరు రఘురామకృష్ణ గారు ఇప్పుడు మా వాళ్ళు ఎంత పిచ్చేదాలంటే తింగరనా కొడుకులు చెప్పాలంటే. చిన్న అనాలిసిస్ పాయింట్ చెప్తా. సరే, ఏదో సురక్ష ఏదో రక్ష అని ఏదో పెట్టాడు కదా మొన్న. సో మేము అసలు అన్నీ అద్భుతంగా చేస్తున్నాం అని
ఎప్పుడు చెప్తారు అసలు జగనన్న ప్రజలకంటే దానికి ముందు నుంచి జగనన్నకు తోడుగా, జగనన్నకు నా తొక్క, జగనన్న తోలు అని చెప్పి స్కీములు పెట్టి తిప్పారు ఎమ్మెల్యేలు. అన్ని సమస్యలు చెప్పుకోండి అన్నారు, ఎంత నువ్వు చెప్పినట్టు ఎమ్మెల్యే వెళ్ళాడు అన్నారు. ఆ తర్వాత మొన్న ఏదో సురక్ష అని పెట్టాడు. సురక్షలో మళ్ళీ చిటిక్కి నేను తెలియక వీళ్ళు ఏమని చెప్పాలి, ఇంత సురక్ష చేపడితే ఒక్క సమస్య కూడా రాలేదు, ముందే మా వాళ్ళందరూ తీర్చారు, మా ఎమ్మెల్యేలు తిరిగినప్పుడే అన్ని సమస్యలు అయిపోయినాయి అని చెప్పి చెప్పుకోవాలి. చెప్పుకుంటే మర్యాద ఉండేది. 1 కోటి సమస్యలు వచ్చినాయి అని చెప్పి చెప్పాడు లేదా, నువ్వు చూసుంటావు కదా. సురక్షలో 1 కోటి సమస్యలు, దానికి అప్పటికప్పుడే ఇమీడియట్గా చాలా వాటికి పరిష్కారం చెప్పారు, మిగిలిన ఈ 4 రోజుల్లో పరిష్కారం చేస్తారు. అంటే సురక్షలో 1 కోటి సమస్యలు వచ్చినాయి అంటే ఈ ప్రభుత్వం ఇప్పుడు దాకా పనిచేయనట్ట. అంటే ఇది బోగస్సే. వీళ్ళు తిరిగింది లేదు, చచ్చింది లేదు, వాళ్ళు చెప్పింది లేదు. ఎమ్మెల్యేలను అమనాబూతులు తిడుతున్నారు, నువ్వెందుకు వచ్చారో నా కొడక అని చెప్పి లేడీసే బండబూతులు తిడుతున్నారు, వెళ్ళాలంటే వీళ్ళు భయపడుతున్నారు. ఇది గ్రౌండ్ రియాలిటీ. నువ్వు సాక్షి పేపర్ చదివితే డిఫరెంట్గా ఉంటుంది. బట్ గ్రౌండ్ రియాలిటీ అయితే ఎవరికి వెళ్ళి దమ్ములు లేవు, అమనాబూతులు తిడుతున్నారు. వీళ్ళు భయపడి పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. అసలు పోలీసులు తీసుకుని ఎమ్మెల్యే కొంపకి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటా? అసలు ముఖ్యమంత్రి ఉన్నాడు, పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని ముఖ్యమంత్రి వెళ్ళాల్సిన పరిస్థితి ఏంటి? వీళ్ళు ప్రజానాయకులా? వీళ్ళకి ప్రజామోదం ఉందా? ఏదో బ్లఫ్ కొడతారు, సాక్షి పేపర్లో రాసుకుంటారు, చెత్త మాట్లాడతారు. మీకులాగా హైదరాబాద్లో కూర్చున్న విలేకరులకి గ్రౌండ్ రియాలిటీ అర్థం కాదు. ఏదో టైమ్స్ నవ్వుకి ఆడికి 8 కోట్లు 10 కోట్లు సంవత్సరానికి ఇచ్చి వీడికి ఇంకా నయ్యం 25 వస్తాయని రాయించుకున్నారు. ఇంకొక 5 కోట్లు కొడితే 25, 26, 27 ఎంపీ సీట్లు కూడా వచ్చి ఏంటయా బొచ్చులో సర్వే 3-4 వస్తే గొప్ప మా పార్టీకి. దట్ ఈస్ ది రియలిస్టిక్ సర్వే. ఏదో నోటుకు వచ్చినట్టు రాస్తాడు. 53% ఓటింగ్ అంట. ఎక్కడుంది 53% ఓటింగ్ ఉంటే రోజు ఈ ఎదవేడుపులు ఎందుకు, ఇల్లు ఈ దొంగ ఓట్లు ఎందుకు, ఈ ఎదవేడుపులు ఎందుకు? పవన్ కళ్యాణ్ నువ్వు 175 పోటీ చేస్తావా చెప్పు అని ఈ తొక్కలో ఛాలెంజ్లు దేనికి అవసరం ఉందా? సో వాళ్ళు తుక్కు కింద ఓడిపోబోతున్నారు. దాన్ని కవర్ చేసుకుంటానికి రేపు బీజేపీ, తెలుగుదేశం, జనసేన కలుస్తాయేమో అని వీళ్ళు ముందే ఎన్డీఏకి 330 సీట్లు వస్తాయి, వైసీపీకి 24 నుంచి 25 వస్తాయి రాస్తారు. ఎందుకంటే ఎన్డీఏ వాళ్ళు ఈ 25 ఎలా వస్తారా, ఇది తప్పు అని రేపు బీజేపీ వాళ్ళు కామెంట్ చేయాలంటే అయితే మీకు 330 కూడా తప్పేనా అని అంటారని చెప్పి ఈడే రాయించేసుకుని ఏదో డ్రామాలు ఇవన్నీ. సో యాక్చువల్ రిజల్ట్స్ వస్తే నేను చెప్పింది కరెక్టా? ఏం రికగ్నేషన్ అయ్యా, డబ్బులమ్మా. ఆడిదేం పోయింది? ఈ 3 నెలల్లో మొత్తం పరిస్థితి మారిపోయింది. వీడి నిజ స్వరూపం తెలిసింది. ఏదో స్కీములకి వాటికి భయపడి మాకు సరిగ్గా కరెక్ట్గా అంచనాలు రాలేదు, ఒక ఆంధ్రప్రదేశ్ విషయంలోనే ఇంత తప్పు జరిగింది, దీన్ని మేము పరిశీలించి నెక్స్ట్ టైం సర్వేలో కరెక్ట్ చేసుకుంటామని చెప్తారు. లేకపోతే అసలు 25కి 25 రావటం ఏంటి? ఇప్పుడు కనీసం నా పార్లమెంట్లో 3 లక్షల మెజారిటీ వస్తుందా? అది కూడా లెక్కెట్టుకుని ఉంటాడు కదా దరిద్రుడు. ఎక్కడి నుంచి వస్తాయి? సార్ మీరు మేము ఇక్కడ ఉండి గ్రౌండ్ రియాలిటీ తెలియదు అని చెప్పేసి అంటున్నారు. మీరు కూడా పార్లమెంట్ బేసిక్ గా నమ్మించి, నీకు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోవాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని నమ్మించాడు, ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి. అవును, వాళ్ళ సంక్షేమ దిశగా ముందుకెళ్ళట్లే, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టట్లే, ఒట్టిగా ఒక పథకాల రూపాయల కథ లబ్ధి చేకూర్చి ముందుకెళ్తాం. ఆ పథకాలు కూడా ఫ్రాడ్, టైటిల్స్ మార్చాడు. విద్యా దీవెనలు, వసతి దీవెనలు అన్ని పూర్వం ఇంగ్లీష్ పేరుతో ఉండి స్టూడెంట్స్ ఫీజు రీఎంబర్స్మెంట్, స్టూడెంట్స్ హాస్టల్ రీఎంబర్స్మెంట్ అని ఉండి దానికి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అని చెప్పి పేర్లెట్టి టైమ్స్ ఆఫ్ ఇండియా వాడికి ఒక అడ్వర్టైజ్మెంటు, హిందూ వాడికి ఒక అడ్వర్టైజ్మెంటు, వీడి పేపర్లో ఒక అడ్వర్టైజ్మెంటు, సంవత్సరానికి 3-5 సార్లు వేసి మరి ఆ పేపర్లో హిందూ సర్వే లేకపోతే వీళ్ళు సర్వే ఇస్తే వీడు వస్తాడని చెప్పకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడా? ఆంధ్రజ్యోతికి ఇస్తున్నాడు అడ్వర్టైజ్మెంటు, ఎందుకు ఇవ్వట్లా? వీడు పోతాడన్నాడని ఇవ్వట్లేదు. వాడికి ఎందుకు ఇస్తున్నాడు? వీడు వస్తానన్నాడని ఇస్తున్నాడు. ఇంకో కారణం చెప్పు.
సార్ విద్యా వ్యవస్థకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వాస్తవం కదండి. నాడు నేడు పిచ్చోళ్ళలో ఉన్నావా సార్ అసలు నువ్వు అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రియాలిటీ అసలు నువ్వు స్కూల్స్ చూడు 6,000 స్కూల్స్ మూసేసాడు 6,000 స్కూల్స్ మూసేశాడు సిబిఎస్ఈ సిలబస్ అసలు ఈ స్కూల్ స్టాండర్డ్స్కి సిబిఎస్ఈ అంటే అదల పోయా అంటే నాకు ఈ సిలబస్ కాదు నేను ఇంటర్నేషనల్ సిలబస్ పెడతాను ఐబీ సిలబస్ పెడతాను అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఒక టీచర్ రిక్రూట్మెంట్ లేదు. గతంలో ఉన్న టీచర్లకి అసలు ఐబీ సిలబస్ అంటే ఏంటో కూడా తెలియదు. ఎంతసేపు ఆ బైజూసోడితో కలిసి కన్నాలు వేయటం, ఆడో కనగాడు ఈడో కనగాళ్ళ తయారయ్యారు. బైజూస్ తోటి కలిపి ల్యాప్టాప్లు కొంటాం అది కొంటాం ఇది కొంటాం అని చెప్పి ఈ కన్నాలు వేయడానికి తప్ప అక్కడ చేసింది ఏమీ లేదు. విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి. మరి ఎలా అయింది సార్ ఇప్పుడు ఆకునూరు మురళి ఐఏఎస్ గారు అయితే ఏంటి, జయప్రకాష్ నారాయణ ఏంటి, ఇట్లా రాజకీయ నాయకుల పక్కన పెడితే ఐఏఎస్ లకు పనిచేసి మంచి పేరు గాంచినటువంటి వీరు కూడా ఎలా అభినందించుకుంటే సామాన్య పౌరులు నేను నాకు రాజకీయ ఆకునూరు మురళి గారు ఎవరో నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆయన చూడలేదు. ఆయన పేరు ఏదో ఈ మధ్యనే చూసా ఒకటి టీవీలో. బట్ జయప్రకాష్ నారాయణ గారు ఆయన గురించి నాకు తెలుసు. మొన్న ఏదో సందర్భంలో ఏదో మాట్లాడితే వీళ్ళు రాసుకుంటారు. మొన్న యాప్టాప్ మీటింగ్కి ఆయన వెళ్ళాడు. ఎందుకంటే యాప్టాప్ నష్టాల్లో ఉంటే జయప్రకాష్ నారాయణ గారు ఆయన అక్కడ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పనిచేసినప్పుడు దాన్ని లాభాల మార్గంలోకి మళ్లించాడు. ఆ యాప్టాప్ ఫంక్షన్ అయితే నష్టాల్లో ఉన్నదాన్ని ఒరిజినల్గా లాభాల్లోకి తీసుకొచ్చిన వ్యక్తిగా జయప్రకాష్ నారాయణ గారిని పిలిస్తే ఫంక్షన్కి వెళ్ళారు. సరే వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి మురిసిపోయి ముచ్చట పడిపోయి జయప్రకాష్ నారాయణ గారి పార్టీలో విజయవాడ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని రాసుకుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని తిట్టాడు. సో యాప్టాప్ ఫంక్షన్ అని వెళ్ళాడు. ఇతను ముఖ్యమంత్రి కాబట్టి అటెండ్ అయ్యాడు. ఏదో అటెండ్ అయ్యాడు కదా అని చెప్పి జయప్రకాష్ నారాయణ గారు పొగిడారంటే ఈ కార్యక్రమం ఉద్దేశించిన నా ప్రశ్న సార్, గతంలో కూడా వారు అక్కడ విద్యా వ్యవస్థని గతం కంటే మెరుగ్గా ముందుకు తీసుకెళ్తాం. పేపర్ చదువుంటాడు ఆయన కూడా నీకులాగా. గ్రౌండ్ రియాలిటీ తెలుసుకుంటే ముసుగు కూర్చుంటారు. 6,000 స్కూల్స్ మూసేసి ఏంటి చెప్పేది అదోసలు నాన్ సెన్స్. అదేంటంటే ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఇంగ్లీష్ మీడియము నేను తీసుకొస్తున్నాను నన్ను లాపుతున్నారు. ఎవరు ఆపాడు నిన్ను? టీచర్లు రిక్రూట్ చేయి, ఇంప్రూవ్ ది స్టాండర్డ్స్. ఇంగ్లీష్ మీడియమే కావాలనుకున్న వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలోనే జాయిన్ అవుతారు. కొంతమంది అప్ టిల్ రాజ్యాంగం ఏం చెప్తుంది, 5వ క్లాస్ దాకా మాతృభాషలో విద్యాబోధనకి అవకాశం ఇవ్వాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఇవ్వనని ఈడంటున్నాడు. సో ఈజ్ నాట్ ఫిట్ టు బి ద చీఫ్ మినిస్టర్. ఎందుకంటే రాజ్యాంగం నేను ఫాలో అవ్వను అంటే చేసిన ప్రమాణానికి అతను వ్యతిరేకంగా వెళ్తున్నాడు. సో హీఈస్ ఏ మిస్ఫిట్. కావాలంటే రాజ్యాంగం మార్చుకో, రేపు దేశం అంతా పోటీ చేయి, 300 స్థానాలు నెగ్గు, మెజారిటీతో రాజ్యాంగం మార్చుకో. బట్ రాజ్యాంగంలో ఉన్నంతసేపు నేను పెట్టను, నేను తీసేస్తాను, చూసారా నేను మీకోసం ఇచ్చేస్తానంటే వీళ్ళు ఇలా చేస్తున్నారు. పోనీ నువ్వు అనుకున్నదే చేయాలన్నా టీచర్లు రిక్రూట్ చేయడు. ఒక్క టీచర్ రిక్రూట్మెంట్ లేదు. ఇంటర్నేషనల్ సిలబస్ ఇది ఎలా చెప్పేస్తారా? అదే అన్న మాట్లాడితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఆ కంప్యూటర్లు కొనుక్కుందాం ఏది హ్యూమన్ బీయింగ్స్ బొమ్మలు కొనుక్కుంటానికి, అందులో మళ్ళీ కొన్ని కోట్లు కొట్టేయడానికి మళ్ళీ స్కీము. టీచర్లు ఉంటే మళ్ళీ ఈ బొమ్మలు ఎందుకు అంటారు. అందుకని టీచర్లు లేకుండా అమ్మమ్మో నేను ఇది తీసుకొచ్చాను నాకు ఈ బొమ్మలు కావాలి అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమ్మాయిలో అబ్బాయిలో బొమ్మలు ఒక బొమ్మ 10 లక్షలు అంటారు. సో అందులో కొట్టేస్తారు, సగం కొట్టేస్తారు. నిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని విమర్శ చేసి రఘురామకృష్ణరాజు గారు ఒకసారి ఆత్మ పరిశీలన ఎప్పుడైనా చేసుకుంటే మిమ్మల్ని నర్సాపురం పార్లమెంట్కి ప్రజలు నరసింహ ప్రాంతానికి మిమ్మల్ని ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళు కొన్ని ఆశలు పెట్టుకొని ఉంటారు. రఘురామకృష్ణరాజు గారు మా ఎంపీ అవుతే మాకు ఈ కార్యక్రమాన్ని చేపడతాడు, మమ్మల్ని ఈ విధంగా ముందుకు తీసుకెళ్తాడు, మా జీవన ప్రమాణాలను మెరుగుపడడానికి సార్ దోహదపడతారని చెప్పేసి 2019 ఎన్నిక కాబడినటువంటి
రఘురామ కృష్ణరాజు గారు ఈ 4 సంవత్సరాల కాలంలో ఏం చేశారంటే నరసాపురం పార్లమెంట్ ప్రజల కొరకై వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి ఎటువంటి డెవలప్ యాక్టివిటీ చేశారంటే? పులివెందుల్లో మా వాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకల్ ఎమ్మెల్యే అతను. ఓ లోకల్ ఎమ్మెల్యేగా ప్రజలకి ఎన్ని అంచనాలు ఉంటాయో నీకు తెలుసు. ఎందుకంటే పాలేరు ఎమ్మెల్యే, ఎంపీ కాదు. అలాగని ఎంపీ దొరని నేను అంటలా, బట్ ఎమ్మెల్యే పాలేరు ప్రజల దృష్టిలో. పులివెందులు పాలేరుగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఎడుగూరు సంధిని జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు పులివెందులు వెళ్ళాడు చెప్పు? దాని మీద 50 రెట్లు ఎక్కువ వెళ్ళాను నేను. ఎందుకంటే అతను నాకు తెలిసి వాళ్ళ ఫాదర్ దినానికి పుట్టినరోజుకి వెళ్ళాడు తప్ప ఇంకోసారి మటన్ షాప్కో ఒకసారి ఫిష్ షాప్కో ఓపెనింగ్ వెళ్ళాడు. ఎన్నిసార్లు వెళ్ళాడు చెప్పు? పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎన్నిసార్లు వెళ్ళాడు చెప్పు? అంతకంటే నేను ఎక్కువసార్లు వెళ్ళడం మీద నేను ప్రశ్న వేయలేదు సార్. మీరు అక్కడ పార్లమెంట్ సభ్యుడిగా ఉండి మీ పార్లమెంట్ లోని ప్రజలకు అదేనమ్మా, పార్లమెంటు సభ్యుడు పాత్ర ఏంటో మీకు తెలియదు. మీరేంటంటే మీకు ఎంతసేపు ఎవరికన్నా ట్యాప్ లేకపోతే ట్యాప్ వేయటం, ఎవరికన్నా డ్రైనేజ్ బ్లాక్ అయిందంటే ప్లంబర్ వేషాలు వేయాలి, ఇలాంటి పార్లమెంట్ సభ్యుడి డ్యూటీలు కాదు. పార్లమెంట్ సభ్యుడి డ్యూటీ ఏంటి? మేము చట్టాలు చేయాలి. సో ప్రతి సెషన్లకి ఎన్ని బిల్స్ వస్తాయి, ఆ బిల్స్ అన్నీ అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి మాకు కమిటీలు ఉంటాయి. నేను లా అండ్ జస్టిస్ కమిటీలో ఉన్నా. మాకు ప్రతి 10 రోజులకి ఒక కమిటీ మీటింగ్ ఉంటుంది. మీటింగ్ ముందు ఇంత ఎజెండా వస్తుంది. న్యాయశాఖకి సంబంధించినవే కాకుండా చాలా క్లిష్టమైన బిల్స్ అన్నీ కూడా మా కమిటీ పరిశీలనలోకి వస్తాయి. ఇవన్నీ అధ్యయనం చేయాలి, చేసి సూచనలు ఇవ్వాలి. ఇచ్చి 140 కోట్లున్న భారతదేశానికి 540 మందే చట్టాలు చేయడానికి నిర్దేశించబడింది. చదవటం రాని ఎంపీలు ఒక 50% ఉంటారు. భగవద్గీత అనుగ్రహం వలన ఆ చదవటం వచ్చిన 50%లో నేనున్నా. సో నాకు చాలా ఎక్కువ బాధ్యతలు. దేశం కోసం చట్టాలు చేస్తే భవిష్యత్తులో ప్రజలకి ఎలాగ ఉపయోగపడతాయి అనే దాని మీద ఆలోచన చేయటానికి ప్రథమ కర్తవ్యం ఆఫ్ ఎంపీ తప్ప ట్యాపులు వేయటానికో లేకపోతే వాళ్ళింట్లో దూడ అయినందంటే గడ్డి వేయడానికో ఎంపీ ఉద్దేశించబడాల. మాకు ఒక పవిత్రమైన బాధ్యతలు ఉన్నాయి. ఆ బాధ్యతలు నిర్వహిస్తూ నా నియోజకవర్గంలో ఆఫీస్ స్టాఫ్ ఉన్నారు. నేను అందరికీ ఫోన్లో అందుబాటులో ఉంటా. నేను వర్చువల్గా ఇటు స్కూల్లో పాఠాలే వర్చువల్గా చెప్పేస్తానంటాడు మా వాడు జగన్మోహన్ రెడ్డి. మరి నేను వర్చువల్గా అందరికీ అవైలబుల్గా ఉంటున్నా. 100 మంది నాతో మాట్లాడతారు. వాళ్ళకి ఏదన్నా సమస్య ఎంపీ స్థాయిలో తీర్చగలిగిన సమస్య ఉంటే తీర్చుతాను తప్ప నా పిల్లం నన్ను కొట్టిందని ఎవడో మొగుడు ఫోన్ చేస్తే, నా మొగుడు నన్ను తిట్టాడంటే బూతులు తిట్టాడని పిల్లం ఫోన్ చేస్తే, నా ఇంట్లో కరెంటు పోయిందని చెప్పి చీకటిగా ఉందని చెప్పి ఎవడో ఫోన్ చేస్తే ప్రతిస్పందించడానికి ఎంపీ కాదు. నా ఎంపీ లాడ్స్ నిధుల్ని సక్రమంగా ఒక పైసా కరప్షన్ లేకుండా టు ది నీడీ గ్రౌండ్ లెవెల్లో యూటిలైజ్ చేయటం నా ప్రథమ కర్తవ్యం. అందులో నేను చక్కగా చేస్తున్నా. ఇప్పుడు మొన్న రైల్వే స్టేషన్లో ఆధునీకరణ అని పెట్టారు. నేను వెళ్ళి అడిగా, నాకు కనీసం 3 స్టేషన్లు ఇవ్వాలి, మిగిలిన చోట 1, 2 ఇస్తున్నారు. నాకు 3 స్టేషన్లు కావాలి. నా నియోజకవర్గంలో 3 స్టేషన్లు ఆధునీకరణలో నేను పెట్టించుకోగలిగా. అది మళ్ళీ వాటర్ స్కీమ్కి నా జిల్లాకి ఇవ్వాలని చెప్పి అడిగా. వాళ్ళు అక్కడి నుంచి కూడా కమ్యూనికేట్ చేశారు. 60% నిధులు వాళ్ళు ఇస్తారు, వీళ్ళు 40% ఇవ్వాలి. వీడి దగ్గర రూపాయి లేదు, ఏం చేస్తాం? సో వీళ్ళు మార్జిన్ మనీ లేక ఇబ్బంది పెడుతున్నారు. అటువంటివి కొన్ని నేను కేంద్ర నిధులు తీసుకురాగలిగినా చేయలేకపోయాం. ఎవరో చేయలే. డెఫినెట్గా ఒక ఎంపీగా ఈ రాష్ట్రంలో మేబీ కేసీఆర్ నాని ఒకడు బాగా చేశాడు. అలా కొద్దిమంది 2, 3 తప్పించి
మిగిలిన వాళ్ళందరికన్నా నేను దూరంగా ఉన్నప్పటికీ కూడా మై పెర్ఫార్మెన్స్ ఈజ్ సర్టన్లీ సూపర్లేటివ్ కంపేర్ టు మెనీ. సో మళ్ళీ ఒకసారి అవకాశం ప్రజల ఆశీర్వాదం ఉంటుందంటారు. ఖచ్చితంగా ఉంటుంది. సరే, ఇకపోతే ఇందాక మీరు ఒక సందర్భం అన్నారు 50% మంది ఇల్లిటరేట్, లేకపోతే ఇంకా ఇల్లిటరేట్ అనలా, చదవరు అంటున్నా. అదే చదవడానికి సరిగా రానటువంటి వ్యక్తులు చదవరు అంటున్నా, చదవరు, ఢిల్లీలోనే ఉండరు 50%, ఇప్పుడు నియోజకవర్గాల్లోనే ఉంటారు. ఆ వాళ్ళు వేరు, అది తప్పు అని నేను అంటలా. బట్ ఈ విద్యుక్త ధర్మం నిర్వహించాలి అంటే నిర్వహించాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చదివి వాళ్ళు, ప్రతి కాగితం చదివి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో పట్టించుకోరు. మీ పార్టీ ఎంపీల మీద ఒక చిన్న విమర్శ ఉంది సార్. ఎక్కువ మంది భారతదేశంలో ఎన్నిక ఒక పార్టీ నుంచి కాబడినట్టు వ్యక్తులలో మీది కూడా ఒక ప్రముఖమైన పార్టీ. ఆ పార్టీ నుంచి ఎన్నిక కాబడినట్టు వ్యక్తుల మీద ఎక్కువగా క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు, ఇలా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి అందరి మీద ఉన్నాయమ్మా. అది దేశంలో అన్ని పార్టీల్లో, నువ్వు నేషనల్ న్యూస్ పేపర్లో చూసుకుంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు సగం ఫేక్ కేసులు ఉంటాయి. అది తప్పదు. ఆ కేసుల బేసిస్లో కాదు, మనం ఎంపీగా ఏం పని చేస్తున్నారు, వాళ్ళకి మాట్లాడే ఫ్రీడమ్ ఉందా, పార్లమెంట్కి శ్రద్ధగా ఎవరు వచ్చారు. నాది డెఫినెట్గా టాప్ 5 అటెండెంట్స్ ఆఫ్ పార్లమెంటేరియన్స్లో నేనుంటా. ఈ 4 సంవత్సరాల్లో 98% అటెండెన్స్ నాది. అది కూడా నేను మానేసింది 2 రోజులే, ఒకరోజు సంతకం పెడతాం మర్చిపోయా, అంతే. 98.5, 99 దాకా ఉంటుంది నా అటెండెన్స్. మా రాష్ట్ర, మా పార్టీ ఎంపీల్లో 50% కన్నా బిలో అటెండెన్స్ ఉన్నవాళ్ళు ఒక 70% ఉంటారు. సో అది ఒక ఎంపీగా నేను సక్సెస్ఫుల్. సరే, ఇకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేసిన విధానం కానీ ఆంధ్ర పోలీసులు మీ విషయంలో ఏ విధంగా ప్రవర్తించారో మనం చూసాం. ఇటీవల చిత్తూరు పర్యటన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద సంఘటన చేశారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు వ్యవస్థ మీద గతంలో మీరు వ్యాఖ్యానించడం జరిగింది ఒక విధంగా. ఇంకా అంటే ఆ క్రమం నుంచి ఇంకో క్రమం తీసుకుంటే ఇంకా అధికార పార్టీకి ఒత్తాసగా ముందుకెళ్తానని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడతా ఉన్నారు. దీని మీద వెళ్తున్నారు. అలాగే పోలీసులు కొంచెం దూరం అవుతారేమో అన్న భయంతోనే ఇలాంటి దొంగ సర్వేలు కూడా పెడతా ఉంటారు. రే మళ్ళీ మేము వచ్చేస్తున్నాం, మేము చెప్పి అరాచకాలు చేయకపోతే ఇబ్బంది పడతారని చెప్పి ఒక హింట్ ఇస్తూ ఉంటారు. బట్ ఏదైనా ఒక భూకంపం వచ్చే ముందు మనుషులకు తెలిసినా తెలియకపోయినా ఎలకలు, కుక్కలు పసిగట్టేస్తాయి. అలాగా ఈ ప్రభుత్వం పడిపోతున్నారా అంటే ముందుగా పసిగట్టగలిగేది పోలీసులు. వాళ్ళకి అర్థమైపోయింది. ముందు పోలీసుల సహకారం వీరు చెప్పే వెధవ పనులకు ఉండదు. దాడిని ఎలా అభిప్రాయపడుతుంది? మన భిన్నవాదనలు ఉన్నాయి. ఎస్పీ గారేమో వాళ్ళే దాడి చేశారు, కర్రలు రాళ్ళు తీసుకొని వచ్చి పోలీసు వారి మీద, పోలీసు వ్యవస్థ నుంచి అటువంటి అభిప్రాయం వెలువచ్చడం జరిగింది. టీడీపీ నాయకులేమో మరో విధంగా, లేదు ఉద్దేశపూర్వకంగా పెద్దిరెడ్డి గారి సహకారంతో ఏ విధమైనటువంటి చర్య తీశారని చెప్పేసి. టీడీపీ వెర్షనే కరెక్ట్. ఎవరికైనా సరదా పోలీసులు వెళ్ళి ఎవరన్నా కొడతాడా? అసలు బుద్ధున్నాడు ఎవడన్నా? ఎందుకు కొడతారు? తెగబడతారు తెలుగుదేశం కార్యకర్తలు. ఎందుకు తెగబడతారు? బుద్ధున్నాడు ఎవడన్నా పోలీసు వాడు ఏలేస్తానే పారిపోతారు మామూలుగా జనం. ఎందుకు తెగబడతారు? పెద్దిరెడ్డి గారికి వచ్చేటువంటి ఆదరణ జీర్ణించుకోలేక, వారిని ఎదుర్కోలేక దాడులకు పోకడాలకు ముందు అదే నువ్వు మరి ఇంత పెద్ద జోకులు వేస్తే ఇంకేం చేస్తాను చెప్పు. ఇది జోకు మరి, డోకు వచ్చే జోక్ ఇది. పెద్దిరెడ్డికి వచ్చిన ఆదరణ తట్టుకోలేక వీళ్ళు పోలీసులు కొడతారా? పోలీసులు ఎందుకు కొడతారా? పెద్దిరెడ్డికి ఆదరణ ఉందనుకో, వీళ్ళు పోలీసులు ఎందుకు కొడతారు చెప్పు? సింపుల్ లాజిక్. నేను ఇంటర్వ్యూ చేస్తున్నా, ఒక వ్యాకరణ వాతావరణం క్రియేట్ చేసి నేను శక్తివంతుడిగా అని చెప్పేసి అని ముందుకు వెళ్తా ఉన్నారు చిత్తూరు ప్రజలు. అవును, అంటే పెద్దిరెడ్డి పోలీసు వాళ్ళు నియమించి వీళ్ళని కొట్టిస్తే
తిరిగి పోలీసులైనా వాళ్ళు కొట్టుంటారేమో, అంతే తప్ప పెద్దిరెడ్డి బలంగా ఉన్నాడని చెప్పి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో పోలీసులను ఎందుకు కొడతారు? దొరికితే పెద్దిరెడ్డిని కొడతారు కానీ. అంతే లాజిక్గా చెప్తున్నా. అభిప్రాయాన్ని మేము ముందర ఉంచడం జరుగుతుంది. అదేనమ్మా, మా వాళ్ళు అన్నీ దొంగ అభిప్రాయాలు చిచ్చి, అసలు నిజం చెప్పరు మా వాళ్ళు అన్నీ దొంగ అభిప్రాయాలు. ఇల్లే కొట్టేసి ఇల్లే కేసు పెడతారు. నాకన్నా బాగా ఎవరో తెలుసు మా వాళ్ళ గురించి. దొంగ నా కొడుకులు పోలీసులు తీసుకెళ్ళి నన్నేమో బాధపడి దొబ్బి రాసుకెళ్చు. మళ్ళీ చెప్పుకునే దమ్ము లేదు కొట్టేమని. అది చూసిన వాడికి చెప్పే దమ్ము లేదు, కొట్టిన నా కొడుకులకి చెప్పే దమ్ము లేదు. గ్యారంటీగా నన్ను కొట్టిన వాళ్ళని వాళ్ళు కాబట్టి వచ్చే సంవత్సరం 10 సంవత్సరాలు జైలు శిక్ష ఖాయం నా కొడుకులకి, ప్రసక్తే లేదు. పోలీసులు వ్యక్తులు గుర్తున్నారు, అన్నీ తెలుసు, అందరి పేర్లు తెలుసు, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. తోలు తీసేస్తాం. చివరగా సార్ మీకు నచ్చిన నాయకుడు ఎవరంటే దేశంలో నరేంద్ర మోడీ గారే ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంటే మరి ఎప్పుడు మరి దరిద్రం అయిపోయిన ఈ రాష్ట్రాన్ని 24 గంటల్లో పనిచేసి బాగు చేసే కెపాసిటీ డెఫినెట్గా ఇప్పుడున్న నాయకుల్లో ఐ రేట్ యాజ్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ చంద్రబాబు నాయుడు గారు యాజ్ ఎ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్. సార్ ఒక సూటి ప్రశ్న, రఘురామకృష్ణరాజు గారు ఆంధ్రప్రదేశ్ సంరక్షణ కొరకు వాళ్ళ అభివృద్ధి కోసం ఆరాటపడతారా? చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెప్పించడానికి ఆరాటపడతారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ అభివృద్ధి చెందటానికి ఆరాటపడతా, అలాంటి అభివృద్ధి చేయగలిగిన నాయకత్వం రావాలని ఆరాటపడతా. నారా లోకేష్ గారి పాదయాత్ర పైన అది కొన్ని సినిమాలు యావరేజ్ స్టాక్తో స్టార్ట్ అయ్యి శంకరాభరణం సినిమాలాగా సూపర్ హిట్ అయిపోతాయి. అలాగే ఇది యావరేజ్గా స్టార్ట్ అయ్యి శతదినోత్సవం ముగించుకుని రోజు రోజుకి కలెక్షన్లు పెంచుకుంటూ గోల్డెన్ జూబ్లీ దిశగా వెళ్తాందని చెప్పగలను సింపుల్గా, కామన్ మ్యాన్కి అర్థమయ్యే భాషలో. ఇటీవల పెద్ద ఎత్తున ఒక అంశం సర్క్యులేట్ అవుతామని, షర్మిల గారి పార్టీని కాంగ్రెస్ పార్టీలో వేయాలని చెప్పేసి ఆంధ్ర కాంగ్రెస్ సర్క్యులేషన్ లేదు, ఏమీ లేదు. అది ఇంకొక 5-6 రోజుల్లో అయిపోద్ది. వారికి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తున్నారని చెప్పేసి, ఒకవేళ వారికి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఇస్తే రేపు ఎన్నికల ఫలితాలు ఏ విధంగా తారుమారవచ్చు? ఏది ఇప్పుడు 35 ఎన్నో వస్తాయనుకుంటున్నాం నా ప్రస్తుత పార్టీకి, అప్పుడు 10-15 వస్తాయి అంతే. అంటే అధికార పార్టీ ఇంకా సీట్లు తగ్గే అవకాశం ఉంది. అంతేగా, అధికార పార్టీకి ఉండే ఒక పర్టికులర్ మతానికి సంబంధించిన ఓట్లు డ్రాస్టిక్గా పడిపోతాయి. ఇలా సార్, ఒక ప్రతిపక్ష పార్టీ మరో ప్రతిపక్ష పార్టీ ఓటు చేయగలుగుతుంది కానీ అధికార పార్టీ ఇదే మరి లెక్క ఇక్కడ. ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష ఇది ఇక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అయిపోయింది ఆయన చేసిన మంచి పనుల వలన. సో ఆ ఓట్లన్నీ జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. వాళ్ళు చేసిన పిచ్చి పని ఒకటి ఉంది, రాష్ట్రాన్ని విభజించారు కాబట్టి ఓట్లన్నీ ఇటు ట్రాన్స్ఫర్ అయిపోయినాయి. సో ఈ ట్రాన్స్ఫర్ అయిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా మా వాడికి వేశారు, నా ప్రస్తుత అధ్యక్షుడికి. సో మళ్ళీ వాళ్ళ అమ్మాయి వస్తే వాళ్ళ అమ్మాయి డెఫినెట్గా ఫార్ బెటర్ దాన్ దిస్ ఫెలో. సో కాబట్టి డెఫినెట్గా కన్సిడరబుల్ ఓట్లు చేల్తాయి. ఆ ఓట్లు తెలుగుదేశం ఓట్లు, జనసేన ఓట్లు, భారతీయ జనతా పార్టీ ఓట్లు షర్మిలకు చేలవు. జగన్ గారిని, జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే ఓట్లు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళిపోతుంది. వ్యతిరేకించే ఓట్లు కాదా, నీకు అర్థం కావట్లా. ఏబిసిడీలు రావు నీకు. రాజశేఖర రెడ్డి గారు ఓట్లే జగన్మోహన్ రెడ్డి ఓట్లు. ఆ ఓట్లు కుమారుడితో పాటు ఇప్పుడు కుమార్తె కూడా పంచుకుంటుంది. వ్యతిరేక ఓటు కాదు, వ్యతిరేక ఓటు అలాగే ఉంటుంది. జగన్ వ్యతిరేక ఓటు షర్మిలకి ఎదురు, జగన్ అనుకూల ఓటు కొడుకుతో పాటు కూతురు కూడా పంచుకుంటుంది. ఆ పంపకాల్లో అలా అవుతూ అది చెప్పేది. వీళ్ళ ఓట్లు చేలో తండ్రి ఓట్లు చేలుతాయి. సింపుల్ కామన్ సెన్స్ లాజిక్ అది. సో మొట్టమొదటిసారిగా ఒక ప్రతిపక్ష పార్టీ ఎమర్జ్ చేయడం వల్ల ఇంకో ప్రతిపక్ష పార్టీకి లబ్ధి చేకూరబోతుందంట. పట్టే పాయింట్ ఇప్పుడు అది జరగబోయేది అది. థ్యాంక్ యూ. ఇదండి రఘురామకృష్ణ గారు.